హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మనకి తెలంగాణకు సంబంధించినవి కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి అని ఎప్పటికప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ ఏది రిలీజ్ చేసినా తప్పకుండా మన ఛానల్లో అయితే మన వీడియో ద్వారా అయితే మీకు అందిస్తానండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అప్పుడైతే నోటిఫికేషన్ ద్వారా మేము ఏ వీడియో పెట్టినా మీ ముందుకు వస్తుందండి. ఈరోజు వీడియోలో మీకు ఒక సరికొత్త అప్డేట్ అయితే తీసుకొని వచ్చానండి. తెలంగాణలో ఇంకా పాత రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదో వారికి ఒక గొప్ప అవకాశం అయితే ఇచ్చారండి. ఇంకా డిసెంబర్ వరకు కూడా ఈ గడువును పెంచుతూ ఈకేవైసీ చేయించుకొని వాడు ఇంకెవరైనా ఉన్నట్లయితే కనుక మీ రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ తప్పకుండా చేయించుకోండి. అలా చేయించుకోని పక్షంలో వారి రేషన్ కార్డులు అయితే బంద్ అవుతాయండి. ఈకేవైసీ చేయించుకోకపోతే స్మార్ట్ రేషన్ కార్డులు అంటే స్మార్ట్ డిజిటల్ కార్డ్స్ అయితే అందవండి. వాళ్ళకి మాత్రం ఇక ఏ పథకానికి కూడా అర్హులు కారు వాళ్ళు. ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకొని వాళ్ళకి మంచి అవకాశం అండి. ఇది గడువు కూడా పెంచారు. డిసెంబర్ వరకు అయితే లాస్ట్ ఛాన్స్గా ఇస్తున్నారండి. దాని తర్వాత ఇక కార్డులు పాత కార్డులు అన్నీ కూడా బంద్ అయిపోతాయండి, పని చేయవు. ఒకసారి మీరైతే ఇంకా ఎవరైతే ఈకేవైసీ చేయించుకోలేదో వాళ్ళు అయితే ఒకసారి చెక్ చేసుకొని మీ రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకోండి. ఈ రేషన్ కార్డులో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అంతమంది ఈకేవైసీ తప్పనిసరిగా చేయాలండి. లేకపోతే ఎవరైతే ఈకేవైసీ వెయ్యరో ఆ ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళ పేర్లు అయితే తొలగించేస్తారు. ఇక ఆఖరి ఛాన్స్గా డిసెంబర్ వరకు గడువు పెంచారండి. దాని తర్వాత ఇంకా పొడిగించరు ఈ గడువుని. సో త్వరపడండి. రేషన్ కార్డు అనేది చాలా వాల్యుబుల్ కాబట్టి ఇప్పుడు ఈకేవైసీ వేస్తేనే మీకు డిజిటల్ కార్డ్స్ అనేవి వస్తాయి. తప్పనిసరిగా ఇదైతే గుర్తుపెట్టుకొని ఇంకా ఎవరైతే ఈకేవైసీ వేయలేదో వారందరూ కూడా వెళ్ళి ఈకేవైసీ చేయించుకోండి రేషన్ డీలర్ దగ్గర. ఇంకొక విషయం అండి, ఇక చేయూత పెన్షన్స్ అనేవి ఈ నెల 22వ తారీఖు పెన్షన్స్ ఇవ్వబోతున్నారా అని నన్ను అయితే చాలామంది అడిగారండి. అందులోనూ ఒక బ్రదర్ అయితే పర్టికులర్గా అడిగారు, అక్క 22వ తారీఖు నుంచి ఇస్తున్నారంట కదా అని. ఆ బ్రదర్ అయితే నన్ను అడిగారండి. 22వ తారీఖు అనేది ఇంకా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదండి. ఇంకా ప్రకటన అయితే రిలీజ్ చేయలేదు 22వ తారీఖు పెన్షన్స్ ఇస్తామని. ఒకవేళ ఏదైనా అప్డేట్ ఉంటే తప్పకుండా మీకైతే నేను అందిస్తానండి. వీడియో ద్వారా అందరికీ తెలియజేస్తాను. మన వీడియోస్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఈకేవైసీ చేయించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా పాపం, తెలియని వాళ్ళందరికీ కూడా మనం తెలియజేసిన వాళ్ళం అవుతాము. దయచేసి వీడియోని షేర్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.